టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. పిఠాపురంలోని సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ నందు రదాలపేటకు చెందుతున్నటువంటి పూడి గంగాధర్ అలియాస్ బాలు మరియు అతని స్నేహితుడైన గుబ్బాల దయానంద పాలు కుమరపుర గ్రామమను ఇద్దరు మద్యం సేవించి మద్యం మత్తులో వారికి ఇంకా డబ్బులు అవసరమై సదరు హాస్టల్ గోడ వెనుక వైపు నుండి దూకి లోపలికి వెళ్లి 8, 9 మరియు 10వ తరగతి విద్యార్థులు ఉండేటువంటి వసతి గృహాల్లోకి వెళ్లి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి బీర్ బాటిళ్లు పగలగొట్టి దానితో పొడిచి చంపుతానని వాళ్ళ వద్ద ఉన్న డబ్బులు పూర్తిగా ఇవ్వమని పిల్లలందరి దగ్గర సుమారు 540 రూపాయలు వసూలు చేసుకుని అక్కడి నుండి పరారైన సంఘటన గురించి సదరు హాస్టల్ వార్డెన్ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 249/2024 కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ చేసి ఈ రోజు అనగా 12వ తారీఖు 12వ నెల 2024 తేదీన సదరు ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి పిల్లలను భయపెట్టి వాళ్ళని చంపుతామని బెదిరించి డబ్బులు ఇవ్వని పక్షంలో వారిని చేతులతో కాళ్ళతో కొట్టి వారి వద్ద ఉన్నటువంటి డబ్బులను కాజేసినటువంటి నేరంపై రిమాండ్ రిపోర్ట్ ద్వారా ఈ రోజు పిఠాపురం కోర్టులో హాజరుపరచడమైనది. దర్యాప్తు చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఈ రోజుని A1 అయినటువంటి దాడి గంగాధర్ అలియాస్ పాలుని అలాగే A2 అయినటువంటి గుబ్బల దయానంద పాలుని అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి కోర్టుకి వశపరచడం జరుగుతుంది. అలాగే ఇలాగా ఈ చెడు నడక నడుపుతూ తాగి ఇష్టం వచ్చినట్టుగా బిహేవియర్ చేసినటువంటి వాడిని అందరూ కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఈ మత్తులో ఉండి మందు తాగినట్టు వారు అలాగే గాంజా తాగినటువంటి వాడికి ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకుని వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించడం జరుగుతుంది. రాత్రుల్లో ఎక్కువగా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ల దగ్గర ఈ ఎవరైతే యూత్ ఎక్కువగా ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తున్నాం కాబట్టి ఒక హెచ్చరిక అన్నమాట. ఖచ్చితంగా నైట్ తిరిగేటువంటి వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్య ఖచ్చితంగా కఠినంగా తీసుకుంటామనేటువంటిది ఈ పిఠాపురం పోలీసు వారి తరఫు నుంచి చెప్పడం జరుగుతుంది.